లేనిపోని నిందలు వేసి మా పూజ పెళ్లి ఆపి తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోంది నువ్వు. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే తీసుకొచ్చి మా ముందర పెట్టు, అప్పుడు మాట్లాడతాను. ఏ ఆధారం లేకుండా వచ్చి అల్లరి చేయాలనుకుంటే తెలుసు కదా, కట్టింగ్ అయిపోతుంది. పోయిక నుంచి వెళ్తానే, ఆధారాలతో సహా వస్తాను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నా కొడుక్కి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అనే ఆధారం నా చేతికి దొరికిందో ఈ పూజ నా దేవుడు కూడా కాపాడలేడు. వస్తా. సారీ పూజ, ఎందుకు నువ్వు భగవద్గీత మీద ప్రమాణం చేయలేదో తెలుసుకోకుండానే నేను అపార్థం చేసుకున్నాను. చాలా బాగుంది బాబు. ఎవరో ఏదో చెప్పేస్తే అది పట్టుకొని దీని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తావా? ఇక పెళ్ళయిన తర్వాత వేరే వాళ్ళు ఏదైనా చెప్తే అప్పుడు వదిలేవని గ్యారంటీ ఏంటి? ఇలా చెప్పుడు మాటలు వినేవాణ్ణి చేసుకుంటే ఇది సుఖపడేదేముంది? ఇందాక నువ్వే అన్నావు నాకు ఈ పెళ్లి అవసరం లేదు అని. ఇప్పుడు మేం చెప్తున్నాం మాకే అవసరం లేదు ఈ పెళ్లి. పిన్ని, చిన్న అపార్థం వల్ల జరిగిన దాన్ని మీరు పెద్ద చేసి మాట్లాడొద్దు. ఏంటక్క, కర్పూరం కరెక్ట్గా తగులుకుంది అనుకుంటే ఇలా రివర్స్ అయింది. రివర్స్ అయితే ఏమైంది? గిరిని చంపింది పూజనే అన్న విషయం మనకు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇక మన ఆట మొదలు పెట్టొచ్చు. పూజ, ఆ కర్పూరమే కాదు, ఎవరొచ్చి నిన్ను బెదిరించినా నువ్వైతే భయపడకు. నీ మొహంలో భయం అనేదే ఎవ్వరికీ కనపడకూడదు. అలాగే క్రాంతి. రండి, అక్కడే నిలబడిపోయారేంటి? మీకోసమే వెయిటింగ్. వస్తున్నా. పద. హలో. ఏంటి? నేను అడిగిన డబ్బుల గురించి ఏం చేశావు? అదే పనిలో ఉన్నానండి. ఎన్నిసార్లు చెప్తావు ఇదే సమాధానం? ఏ పూజ అంటే నీకు ప్రేమ లేదా? తనని జైలుకి పంపించాలి అనుకుంటున్నావా? 10 కోట్లంటే చిన్న అమౌంట్ కాదు కదండి, అందుకని. చూడు, నేనిలా ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని పోలీసులకు చెప్పి నన్ను పట్టించాలి అని ప్లాన్ చేస్తున్నావేమో. పిచ్చి వేషాలు వేస్తే నష్టపోయేది నువ్వే. లేదండి, పోలీసులకు చెప్తే మాకే కదా ప్రాబ్లం. ఆ విషయం మాకు తెలుసు కదా. సరే, నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసేసరికి డబ్బులు అరేంజ్ చేయి. ఎక్కడికి తీసుకురావాలనేది నీ నోటి నుంచి సమాధానం రావాలి. నా పూజ,
ఇప్పుడే వస్తాను. ఏమైంది క్రాంతి? ఫోన్లో ఎవరు? తన దగ్గర నుంచే. ₹10 కోట్లు ఇవ్వకపోతే సాక్ష్యాలని పోలీసులకు ఇస్తానని వార్నింగ్ ఇస్తుంది. 10 కోట్ల? 10 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకురాగలం క్రాంతి? ఏంటమ్మా ఇద్దరు ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదా ఆంటీ. అవునా? సరే అయితే నువ్వు వెళ్ళు, మా వాడు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఏంటి క్రాంతి, ఎవరో నిన్ను బాగా గట్టిగా బెదిరిస్తున్నట్టున్నారు? కనబడకుండా బెదిరిస్తున్నారు. నా కళ్ళ ముందుకొస్తే వాళ్ళ గతి ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నువ్వు అలా ఆవేశపడిపోతే ఎలా? ఇది మీ అక్క జీవితంతో ముడిపడి ఉంది. వాళ్ళ మాట వినకుండా నువ్వు రెచ్చిపోయావనుకో, వాళ్ళ దగ్గరున్న ఆధారాలన్నీ బయటపెడితే? వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయని మీరెలా చెప్తున్నారండి? అంటే అంత గట్టిగా బెదిరిస్తున్నారంటే ఆధారాలు లేకుండా బెదిరించరు కదా. దా వెళ్దాం. ఏంటి డల్గా ఉన్నావు? స్టేజ్ మీదకి వెళ్ళు. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అత్తయ్య, డాన్స్ చేయలేను. తన కాళ్ళు నొప్పిగా ఉందంటే కిరణ్. ఏంటి పూజ, కాలు నొప్పిగా ఉందా? ఇంకెందుకు, ఇప్పటి వరకు చేసిన డాన్సులు చాలు. తనకి కాళ్ళు నొప్పిగా ఉందంట. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇక బయలుదేరొచ్చు. బ్రో, ఇంక మేము బయలుదేరతాం. ఇప్పటికిప్పుడు 10 కోట్లంటే ఎక్కడి నుంచి తీసుకురావాలండి? తీసుకురావాలి క్రాంతి, లేదంటే తన ఆధారాలు పోలీసుల ముందు పెడితే పూజ అరెస్ట్ కాక తప్పదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను బావా. న్యాయవాది వృత్తిని చేస్తూ ఇంతకాలం చట్టాన్ని, న్యాయస్థానాన్ని మోసం చేసింది చాలు. చాలే ఆపు. ఆ పరిస్థితే వస్తే నేనే నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తాను, కానీ నిన్ను మాత్రం బయట పండివను. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఎవరు లొంగిపోవాలని కాదు, ఆ డబ్బులు ఎలా కట్టాలని, తన దగ్గరున్న ఆధారాల్ని ఎలా నాశనం చెయ్యాలని. పూజ, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఏంటది బావా? మనకున్న ల్యాండ్స్లో ఏ ఒక్కదా నమ్మినా సరే మనకి 10 కోట్లు డబ్బులు వస్తాయి కదా. అవును, కానీ ఈ ఆలోచన కరెక్ట్ కాదండి. ఏ? ల్యాండ్ అమ్మితే ఎందుకోసం అమ్మావు అని అత్తయ్య వాళ్ళు అడిగితే? ఏదో ఒక కారణం చెప్దాంలే. అత్తయ్య వాళ్ళనంటే ఏదో రకంగా మేనేజ్ చేస్తాం. రేపు పూజ అత్తింటి వాళ్ళు అడిగితే? ల్యాండ్ అమ్మి ఉంటే ఆ డబ్బులు ఎక్కడ ఒక చోట ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అసలు ఎందుకోసం అమ్మావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే ఆ డబ్బులు ఎక్కడున్నాయని నిలదీసి అడిగితే ఏం సమాధానం చెప్తాం?
నేను ఇలా ఒక కేసులో ఇరుక్కున్నాను. ఒకడు బ్లాక్మెయిల్ చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం ల్యాండ్ అమ్మేసి డబ్బులు వాడికి ఇచ్చానని చెప్పగలదా? మరి 10 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం? అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎవరిస్తారు? ఒక్క అవకాశం అయితే ఉందండి. పూజ ఆస్తి కాకుండా నా ఆస్తి నమ్మితే డబ్బొస్తుంది కదా. నీ ఆస్తా? నీకు ఆస్తి ఎక్కడుంది క్రాంతి? అదే ఆస్తి అంటే నీ చెల్లెలు తేజ ఆస్తి. నేనే నీ చెల్లెలు తేజ. హా? ఏంటి? ఆ, నేనే తేజ అని చెప్పి వాళ్ళని నమ్మిస్తే సరిపోతుంది కదా. తేజ ఎవరో ఎవ్వరికీ తెలీదు. నిన్ను చూపిస్తే వాళ్ళు మాత్రం ఎందుకు నమ్ముతారు? అప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళ్దామని చెప్దామండి. ఆ టెస్ట్ రిపోర్ట్లు మనం మేనేజ్ చేద్దాం. అప్పుడు ఒప్పుకుంటారు కదా. ఇండైరెక్ట్ గా నేనే నీ చెల్లెలని చెప్తుందా ఇది? వద్దు క్రాంతి. నా చెల్లెల ఆస్తిలోంచి చెల్లి గవ్వ కూడా పోవడం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలా పూజ? ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతావు? బయటపడకపోతే బలైపోతాను. అంతేగాని నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తిని నా స్వార్థం కోసం నేను వాడుకోలేను. వస్తుందో రాదో తెలియని నీ చెల్లెలి కోసం నువ్వెందుకు పూజ ఇబ్బందులు పడతావు? ఎందుకంటే నా చెల్లెలంటే నాకు అంత ఇష్టం క్రాంతి. ఖచ్చితంగా తను ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు తన ఆస్తి తనకు అప్పగించాలి. నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు. అది కాదు పూజ, నా మాట విను. అవును పూజ, ముందు ప్రాబ్లం నుంచి బయటపడదాం. తర్వాత ఆ డబ్బులు సంపాదించి ఆ ల్యాండ్ని మళ్ళీ రికవరీ చేసుకుందాం. అవును పూజ. ఒప్పుకో పూజ. ఏం చేయాలో ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వండి. పూజకి తన చెల్లెలంటే ఎంత ఇష్టమండి. ఈ అక్కకే కాదు, ఆ చెల్లెలకు కూడా పూజ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తేజాన్ని చూశాను కదా, కానీ ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా ఉందో. ఎక్కడో కాదు, మీ పక్కనే ఉంది, తనతో పాటే ఉంది. కానీ నేనే తేజనని చెప్పలేని పరిస్థితిలా ఉంది. నాకు తెలిసి పూజ తన చెల్లెలాస్తిని అమ్మటానికైతే ఒప్పుకోదు. కాబట్టి హత్య చేసింది నేనేనని చెప్పి పోలీసులకి లొంగిపోతాను. పూజని కాపాడుకుంటాను. వద్దు క్రాంతి, ఆ నేరం ఏదో నా మీద వేసుకుంటాను. మీరే ఈ హత్య చేశారంటే పోలీసులు నమ్మరండి. ఎందుకంటే శవంతో పాటు ఉన్న ఫోటోలు తన దగ్గరున్నాయి. ఆ ఫోటోలో నేను పూజ ఉంటాం తప్ప మీరుండరు. కాబట్టి నేనే హత్య చేశాను అంటే పోలీసులు నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుర్ర హీట్ ఎక్కిపోతుంది క్రాంతి. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఆలోచన కూడా ఏమీ రావట్లేదు. ఏదో తొందరపడి లొంగిపోవడానికి ఏమీ చెయ్యొద్దు. మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే. పూజ పూజ వద్దు, నా స్వార్థం కోసం నా చెల్లెలి ఆస్తిని అమ్మలేను కాబట్టి పోలీసులకి లొంగిపోవడమే కరెక్ట్. ఇంతగా ప్రేమను పంచే అక్క దొరకటం నా అదృష్టం. మా అక్క లైఫ్ బాగుండాలి. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. సో దానికోసం నేను ఏమైనా పర్వాలేదు, నేను లొంగిపోతాను. నేను లొంగిపోతానంటే నేను లొంగిపోతానని ఒక్కొక్కళ్ళు తెగ తొందరపడిపోతున్నారు. అవునక్క. ఇది మన మంచికేలేవే. క్రాంతి గాని లొంగిపోయిందనుకో, గిరిని చంపింది మా ఇంటి కోడలే అని చెప్పి దాంతో నా కొడుక్కి విడాకులు ఇప్పించేయించి వాడికి ఇంకో పెళ్లి చేయొచ్చు. దాని పీడ విరగడైపోతుంది. అలా కాకుండా పూజే లొంగిపోతే అది మంచిదే. అది జైల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అది తిరిగి వచ్చే వరకు ఈ ఆస్తిని ట్రస్ట్ వాళ్ళు మన హ్యాండ్ ఓవర్లో పెడతారు. అది తిరిగి వచ్చేలోపు మనం ఆస్తిని మింగేయచ్చు. ఎవరూ లొంగిపోకుండా తేజ ఆస్తిలోనే కొంత అమ్మి దుర్గకి 10 కోట్లు ఇచ్చేస్తే ఆ 10 కోట్లు వచ్చి మన చేతిలో పడతాయే. మనకెందుకు వస్తాయక్క? వస్తాయి. అదే ఎలా అని అడుగుతున్నాం. కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. దుర్గా అనేది ఫోన్ చేస్తుందే కానీ ఆ క్యాండిడేట్ ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కదా. మనకు కూడా తెలియదు కదా. కాబట్టే మనమే ఒక నకిలీ దుర్గని క్రియేట్ చేస్తాం. దాంతోనే తేజకి పూజకి ఫోన్ చేపించి పలానా చోటకి నేను అడిగిన డబ్బు తీసుకురాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాధారాల్ని బయట పెడతామని బెదిరిస్తాం. దాని మాటలు వాళ్ళు నమ్మారా, అది చెప్పినట్టు తీసుకెళ్ళి 10 కోట్లు దాని చేతిలో పెడతారు. అది తీసుకొచ్చి మనకిస్తుంది. అయితే నకిలీ దుర్గను సృష్టిస్తాను అంటావు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినా లాభమే, ఈ దుర్గకి లొంగిపోయినా లాభమే. అక్క, నేను కాదు అంటే మీకు కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించక్క. ఈ కేసులో ఇరుక్కుని పూజ టెన్షన్ పడుతూ ఉంటే చూడ్డానికి నాకే బాధేస్తుందక్క. నాకు బాధేస్తుంది, కానీ బాధపడుతూ కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే నోరు మూసుకొని ఉండు. ఉహుం, లేదు, ఇదంతా చూస్తూ నేను నోరు మూసుకుని కూర్చోలేను. ఈ విషయాన్ని నేను వెళ్ళి పూజకి క్రాంతికి చెప్పేస్తాను. పళ్ళు రాల కొడతా. నువ్వు నోరు ముయ్యలేదనుకో, లంచం ఇచ్చైనా సరే ఏదో ఒక కేసులో బుక్ చేయించి లోపలేస్తా. అక్క, చిన్నప్పటి నుంచి పెంచిన దాని మీద మమకారం లేదు, తోడబుట్టిన దాన్ని కనికరిస్తుందా? అర్థమైందా? ఏం జరిగినా నేను చెప్పినట్టే జరగాలి. చెప్పండి ఆంటీ. అమ్మ పూజ, ప్రీ వెడ్డింగ్ షూట్లు ప్లాన్ చేద్దామని మా అబ్బాయి ముచ్చటపడి ఏర్పాట్లవి చేస్తున్నాడు. నువ్వు రెడీ అయ్యి వస్తే వీడియో షూట్ చేద్దాం, ఏమంటావ్? సరే ఆంటీ, వస్తాను.